R2 సినిమా విడుదల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పైన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆడియో లీకులు ఎలా బయటకు వచ్చాయని దానిపైన ఒకవైపు చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఆ ఆడియో తాను మాట్లాడింది కాదంటూ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతున్నా అసలు ఏం జరిగింది, ఆ రోజు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడినటువంటి వ్యక్తి ప్రస్తుతం అంతా ఉన్నాడు, ధనుంజయ నాయుడు ఉన్నారు. ఈ వ్యక్తితో ఆ రోజు ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడాడు. ఆ మాట్లాడిన సంభాషణలే బయటకు వచ్చాయి. ప్రస్తుతం ధనుంజయ నాయుడు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అన్న, మీరు ఎందుకు ఆ రోజు ఏ సందర్భంలో ఎమ్మెల్యే గారు మీకు ఫోన్ చేశారు, ఎందుకు ఎన్టీఆర్ గురించి మాట్లాడాల్సి వచ్చింది, నిజంగా ఎమ్మెల్యే గారు మాట్లాడినవి అది ఎందుకు మాట్లాడారో అది అతనికే తెలియాలి. మేమైతే సినిమా 1 అవర్ ఉన్న అనే టైంలో మేము సినిమా దాని గురించి మేము అరేంజ్మెంట్స్ ఫ్యాన్స్ అంతా వచ్చింటే ఆ క్రౌడ్ మేము అక్కడ ఉండడం జరిగింది. ఆ టైంలో నాకు ఎమ్మెల్యే గారు కాల్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మాట్లాడినా మీరు విన్నారు. అది ఎందుకు మాట్లాడారో ఏమనేది ఎమ్మెల్యే గారికి తెలియాలి. అంటే ఎన్టీఆర్ గురించి ఆ రోజు మాట్లాడమేనా, లేకపోతే నేరుగా ఎప్పుడైనా మీ దగ్గర ప్రస్తావించారా? ఆ రోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు మాట్లాడో తెలియదు, కానీ నేను సినిమా దగ్గర అతను కాల్ చేశారు నాకు. గతంలో ఎప్పుడు మాట్లాడింది అయితే లేదు. ఎమ్మెల్యే గారు ఫస్ట్ టైం మాట్లాడారు. అది ఎందుకు మాట్లాడారు అనేది ఆయనే చెప్పాలి మరి. అంటే జనరల్గా మీతో మాట్లాడిన సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల సందర్భంగా మీరు కూడా దాని గురించి ప్రస్తావించారు. అయితే ఈ ఎమ్మెల్యే గారి మీ ఆడియోలు బయటకు వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఆయన కలిశారా? లేదు, మాకు కలవలేదండి. కలవలేదు. కాల్స్ చేస్తున్నారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు, అంటే ఎమ్మెల్యే దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి కలుసు ఎమ్మెల్యేని అనేసి, నేను వెళ్ళైతే కలవలేదు. అంటే ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంటంటే, అసలు ఎమ్మెల్యే మీతో మాట్లాడిన ఆ ఆడియోలు బయటికి ఎలా వచ్చాయి, మీరే బయటికి లీక్ చేశారనేది ప్రధానంగా మీ మీద వస్తున్న ఆరోపణ. అంటే ఇప్పుడు నేను బయట పార్టీ వ్యక్తులకైతే ఎవరికి పెట్టలేదు. మా ఫ్యాన్స్లో మేము డిస్కస్ చేసుకున్నాం. ఎమ్మెల్యే గారు ఎందుకు ఈ టైంలో ఫోన్ చేసి ఇలా మాట్లాడడం ఏంది, పార్టీకి మనం పనిచేసాము, పార్టీ కోసం కేసులు పెట్టించుకున్నాము, సబ్జెక్టులకు పోయి వచ్చాము, మన కోసము మనం పార్టీ కోసం పనిచేస్తున్నాం కదా, మనకే ఫోన్ చేసి ఆయన అలా మాట్లాడడం ఏమనేసి మా ఫ్యాన్స్ గ్రూప్లో మేము ఇది డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే ఆడియోలు బయటికి ఎలా వచ్చాయి దాని గురించి చెప్పండి. ఇది మా ఫ్యాన్స్లో 2-3 వెళ్ళాయి, అది వైరల్ అయ్యాయి. ఎవరు పంపారు? మీరే పంపారా? మీరే పంపారు. అంటే అంత వివాదాస్పదంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు బయట పెట్టడం వెనకాల మీ ఉద్దేశం, అంటే దాని వెనకాల మీరు కూడా కుట్ర చేశారనేది ప్రధానంగా ఎమ్మెల్యే చేసిన ఆరోపణ. ఇందులో కుట్ర ఏముందండి, ఎమ్మెల్యే గారే ఫోన్ చేసి నన్ను తిట్టడం జరిగింది. ఇప్పుడు మా అభిమాన హీరో తిట్టాడు, మా అభిమాన హీరో తల్లిని తిట్టారు. ఇప్పుడు మా తల్లిని తిట్టినా మా అభిమాన హీరో తల్లిని తిట్టినా ఒకటే కదండి. మేము ఆ బాధతోనే బయట పెట్టాము తప్ప వేరే ఆలోచన, వేరే కుట్ర, అతనికి నాకేం ముందు గొడవలు లేవు, ఎప్పుడు వ్యక్తిగతంగా ఏం లేవు. అలా ఎమ్మెల్యే గారు మాట్లాడారు మా అభిమాన హీరోని. అదిగాక మనం క్రమశిక్షణ గల పార్టీలో ఉన్నాము. మనం స్త్రీలకు గౌరవించే పార్టీ ఏదంటే తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో మనం ఉన్నాము. ఒక ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యేది అలా మాట్లాడడం బాధ వేసేసి చేయడం. అసలు ఆ ఆడియో మీరు బయట పెట్టడం వెనకాల మీ వెనకాల వేరే వ్యక్తులు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, అనంతపురం మాజీ ఎమ్మెల్యే మిమ్మల్ని వెనకాల నుండి ఎంత నడిపించారనేది ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు జిల్లాలో ఎవరన్నా కనుకోండి, జిల్లాలో అందరికీ తెలిసిన వ్యక్తినే నేను. నాకు ప్రభాకర్ చౌదరి గారికి మాటలు లేక దగ్గరగా ఇప్పుడు 5 years అవుతుంది. నాకు ఎమ్మెల్యే గారికి, ఎక్స్ ఎమ్మెల్యే గారికి మాటలు లేక, నాకు అతనికి కాంటాక్ట్స్ లేవు. ఎలా మాట్లాడతానండి అతనితో? అతని ప్రమేయం అయితే లేదు. ఊరిని అనవసరంగా మరి మేము ఆయన పేరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కూడా అదే చెప్తున్నారు. మీ వెనకాల కొంతమంది వ్యక్తులుండి, అంటే ఆయనంటే గిట్టని వ్యక్తులుండి ఇదంతా నడిపించారనేది ప్రధానంగా ఆయన కూడా చేస్తున్న ఆరోపణ. నా వెనకాలైతే ఎవరు లేరు. ఎవరు లేరు. ఎంత ఫేక్ అతను గురించి. ఎమ్మెల్యే ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నారు? మరి ఎమ్మెల్యే గారే చెప్పాలి బయటకు వచ్చి ఎందుకనేది. మనకైతే వెనకాల నాకైతే ఎక్స్ ఎమ్మెల్యే గారు కావచ్చు, అక్కడ లోకల్ లీడర్స్ కావచ్చు, ఎవరైనా నేను ఈ ఆడియో పంపలేదు. ఈ డిస్కషన్ కూడా లోకల్ లీడర్స్ ఎవరితో నేను చేయలేదు. అంటే జనరల్గా ఇప్పుడు ఇంత కాంట్రవర్సీ అయినటువంటి వ్యవహారంలో మీరు అలా కాల్ రికార్డు చేయడం, ఒక ఎమ్మెల్యే కాల్ రికార్డు చేయడం నేరం అనుకోలేదు మీరు? ఎందుకు నేరం అంటే నాది ఆటోమేటిక్ కాల్ రికార్డు ఉంటుంది. ఇప్పుడు నేను సపోజ్ నేనే వేరే వాళ్ళని తిట్టింటాను, వాళ్ళ ఊరికే ఉంటారా? ఇప్పుడు నేనేం మాట్లాడుకున్నాను నాకు గుర్తుండాలనేది నా కాల్ రికార్డ్స్ నాతో ఉంటాయి. ఇతను సపరేట్ ఎమ్మెల్యే గారిది ఒకటి రికార్డ్ చేయలేదని, అది ఆటోమేటిక్ కాల్ రికార్డ్ అనేది మొబైల్లో రికార్డ్ అయ్యింది. అంటే ఎమ్మెల్యే గారు నాకు కాల్ ఉద్దేశపూర్వకంగా రికార్డ్ చేయలేదు. అదే అంటున్నాను, నాకు ఎమ్మెల్యే గారు కాల్ ఇప్పుడు చేస్తారా అని నేను రికార్డ్ చేసుకుంటూ కూర్చుంటే కాదు కదా. నా మొబైల్ ఆటోమేటిక్ రికార్డర్ ఆటోమేటిక్గా రికార్డ్ అయింది.
అంతేగాని మీరు వాంటెడ్గా ఎన్టీఆర్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి రికార్డు చేసి ఇది బయట పెడదామని ఆలోచన చేసింది కదా. అదే అంతేనండి. ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడండి ఇది బయటకు రావడం జరిగింది, కానీ ఎందుకు వస్తుందో లేదంటే దీంట్లో మళ్ళీ కుట్రలు కుతంత్రాలు ఏముంటాయి, ఎవరి ప్రమేయం లేదండి ఇందులో. సరే, మీరు ఫ్యాన్స్కి బయటికి 2-3 పెట్టారని చెప్తున్నారు, మరి బయటికి ఎలా వచ్చింది, బయట మీడియాలోకి ఎలా వచ్చింది? ఏం అది నాకు తెలియదు. మీరు పెట్టలేదా? నేను మీడియాకి ఎవరికి పంపలేదు. ఓకే. ఇప్పుడు మరి ఇది పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న నేపథ్యం, ఎమ్మెల్యే తీరుపైన అటు ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంది. ఇప్పుడు కాల్ రికార్డ్ చేసి బయట పెట్టినందుకు మీ మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. సరే, ఇప్పుడు నేను తప్పు చేసింటే నా మీద చర్య తీసుకోమని నేను పార్టీని నేనే కోరుతా. నేను ఏ తప్పు చేయలేదు, పార్టీ కోసం పనిచేసిన వ్యక్తినే కదా నేను. పార్టీని రోడ్లోకి తేవాలని నేనైతే అనుకోను కదా. ఇప్పుడు ఆ టైంలో అతను ఫోన్ చేసి అలా తిట్టడము, మేము కూడా భయభ్రాంతులకు లోన్ అవుతాం కదా, మాకేమన్నా అవుతుందని. ఇప్పుడు పార్టీ ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి, ఎమ్మెల్యే గారి మీద తీసుకోవాలి. తీసుకుంటే నా మీద తీసుకున్నా కూడా నేను అంటే కాల్ రికార్డ్ చేసి అలా బయటకు పంపించడం కరెక్ట్ కాదు కదా. అవునండి, కరెక్ట్ కాదంటే ఇప్పుడు అవునండి, ఎమ్మెల్యే గారు కూడా ఆ టైంలో ఫోన్ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. ఎమ్మెల్యే ఉన్నతమైన స్థానంలో ప్రతినిధిగా ఉండి మాకు కాల్ చేయాల్సిన అవసరం ఏముందండి? మా అభిమాన హీరోని, మా అభిమాన తల్లిగారిని తిట్టడం ఏం అవసరం? ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు మీతో ఎమ్మెల్యే మాట్లాడలేదా? ఆ రోజే మొదటిసారి మాట్లాడడం? ఎమ్మెల్యే గారు నాతో మామూలుగా మాట్లాడతారండి, మామూలుగా మాట్లాడతారు. వ్యక్తిగతంగా నాకు ఎమ్మెల్యే గారికి ఏం లేదండి. ఏమీ లేనప్పుడు మరి అంత వాంటెడ్గా మీరే బయటికి ఆడియోని ఎందుకు బయట పెట్టాల్సి వచ్చిందనేది ఆయన వర్గీలు చేస్తున్న ఆరోపణ. అవునండి, ఇప్పుడు నన్ను తిట్టాడు, నన్ను తిట్టాల్సిన అవసరం ఏముంది? ఆ టైంలో ఫోన్ చేసి ఏమని తిట్టారు? మీరు రికార్డింగ్లో విన్నారు కదండి, ఒకసారి చెప్పండి. ఎందుకులేండి నేను చెప్పడం బాగుండదు. బూతులు తిట్టారా? బూతులు నన్నే తిట్టారు, మా అభిమాన నటుని తిట్టారు, మా వాళ్ళ తల్లిగారిని తిట్టారు. ఎవరికైనా బాధ కదండి తల్లిని అంటే, దానికనే చేయడం. ఓకే. అయితే ఇప్పుడు మీ వెనకాల ఎవరు లేరంటారు? ఎవరు లేరు. ఇప్పుడు మరి మీకు ఏమైనా ఎమ్మెల్యే నుండి ఏమన్నా థ్రెట్ ఉందనుకుంటున్నారా? ఎందుకు మీరు అనంతపురం వదిలి ఇటు వచ్చారు? ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది కదండి. ఇప్పుడు ఆడియో వచ్చింది కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళ అనుచరులు కూడా నాకు కాల్స్ చేస్తున్నారు, ఇది ఫేక్ ఆడియో అని చెప్పు. నేను ఫేక్ అని చెప్తే నేను కేసు వేయించుకోవాలి, ఇది ఫేక్ అని. అది జరిగిండేది వాస్తవము, మళ్ళీ మా బ్రదర్కి చేస్తున్నట్టు అది వాయిస్ ఇమ్మని చెప్పు, ఎమ్మెల్యే గారితో మాట్లాడేది ఫేక్ అనేసి వాయిస్ చేసి బయటకు ఇమ్మని చెప్పు అనేసి మా అన్నకు కూడా కాల్ చేశారు. ఎమ్మెల్యే గారు అనుచరులు అయితే కాల్స్ వస్తున్నాయండి. నేను మొబైల్ ఆఫ్ చేశాను, రీసెంట్గా ఫోన్ ఆన్ చేయడం. కానీ అది ఫేక్ వీడియో, ఫేక్ ఆడియో అనేది ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు. అవసరమైతే ఏ విచారణకైనా సిద్ధమని ఆయన అంటున్నారు. సార్, ఇప్పుడు ఎస్పీ గారికి నా నెంబర్ ఇస్తా, ఎమ్మెల్యే గారి నెంబర్ ఎలానో ఉంటుంది. ఇద్దరు నెంబర్లు తీసుకొని ఎస్పీ గారే దీన్ని ఎంక్వైరీ చేసి అయిపోతుంది కదా. ఇది ఫేకా ఏ అయినా ఇంకోటి అనేది ఎస్పీ గారు డిపార్ట్మెంట్ దీన్ని బయటకు తీసుకుంటే సరిపోతుంది కదా. ఇంకా మీ దగ్గర ఎమ్మెల్యే తాలూకా వీడియోలు చాలా ఉన్నాయని ఒక ప్రచారం జరుగుతుంది. నిజంగా మీ దగ్గర ఇంకా వీడియోలు ఉన్నాయి? నాతో ఆడియోలు ఏం లేదు. ఇది ఒకటే, నాకు అతనికి వ్యక్తిగతంగా కూడా ఏం లేదండి. ఓన్లీ ఇలా తిట్టడం వల్ల నాకు బాధ అవ్వడం, బయట పెట్టడం జరిగింది. మీకు ఆడియోలు బయట పెట్టినందుకు మీకు డబ్బులు బాగా ముట్టాయి అనే ఒక ప్రచారం జరుగుతుంది. డబ్బులు ఎవరిని ఇచ్చారు మీకు? సార్, ఎన్టీఆర్ అభిమానులు అంటే డబ్బులు కమ్ముడిపోయే వాళ్ళ? నేను అభిమానుల గురించి కాదు, మీరు ఆ రోజు ఆ ఆడియోని బయట పెట్టడానికి మీరు డబ్బులు తీసుకున్నారు. నేను వేరే వాళ్ళకి ఆడియో బయట పెట్టడానికి లేదండి. డబ్బులు ఇవ్వలేదా? ఎందుకు ఇస్తారండి ఎవరన్నా? డబ్బులు ఇస్తే బయట పెట్టాల్సిన అవసరం నాకేముంది? ఫేక్ ఇదంతా. డబ్బులు తీసుకోవాలి? లేదు. ఎమ్మెల్యే ఏమన్నా ఇచ్చారా మీకు డబ్బులు? ఆడియో బయట పెట్టొద్దని మీకు ఏమైనా ఇచ్చారా? లేదండి, ఇవ్వలేదు. అసలు నేను ఎమ్మెల్యే గారితో మరి కాంటాక్ట్లో లేనండి. ఆ తర్వాత నుంచి నా మొబైల్ ఆఫ్ చేసేసాను. అది ఆడియో వైరల్ అయితేనే అంత ఫోన్స్ వస్తుంటే నేను మొబైల్ ఆఫ్ చేసేసాను. అంటే ఇది కావాలని ఒక ప్రీ ప్లాన్డ్గా చేసింది అనేది ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే వర్గీయులు కానీ చేస్తుంది. ఆయన్ని డ్యామేజ్ చేయడానికి, ఆయన ఎమ్మెల్యేగా అక్కడ పోటీ చేయడమే కొంతమందికి ఇష్టం లేదు కాబట్టి ఆయన డ్యామేజ్ చేయడానికి ఇదంతా మీ ద్వారా చేయించారనేది. సార్, ఇప్పుడు అదే ఎమ్మెల్యే గారికి నేను ఎలక్షన్లో ప్రచారం చేశాను. నేను అతను డ్యామేజ్ చేయాలంటే మేము ఎందుకు ప్రచారం చేస్తాం సార్? అతను ఎందుకు గెలిపించుకుంటాం? నా పక్కన కాన్స్టిట్యున్సీ అయినా నేను విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉండటం వల్ల అతనికి ప్రచారం చేయడం జరిగింది ఎక్కువ రోజులు. అతని ఎందుకు ఇబ్బంది పెట్టి మా గబ్బు లేపాలని మేము ఎందుకు అనుకుంటాం? అలా ఏం లేదు. ఇప్పుడైతే ఎమ్మెల్యే నుండి మీకు ప్రాణహాని ఉందంటారా? పోలీసులు ఏమైనా కలిసారా? మరి ఇంకా లేదు, కలవాలండి. కలవలేదు. మరి మీరు పార్టీ డిఎస్పీ గారు మాట్లాడారు కాల్లో. జరిగిండేది ఏమంటే జరిగిండేది నేను డిఎస్పీ గారికి వివరించడం జరిగింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? అంటే ఇప్పుడు అనంతపురం వెళ్ళలేదు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వెళ్తానండి, అనంతపురంకి వెళ్ళి ఎస్పీ గారిని కలుస్తారు. మీకు రక్షణ కల్పించాలని కోరుతాను. మేము మా ఫ్యాన్స్ అంతా వెళ్ళి ఎస్పీ గారిని కలుస్తాం.
ఇప్పుడు మీకు ఏమైనా అండగా ఉన్నారా పార్టీలో మీ అనంతపురం నియోజకవర్గానికి సంబంధించి మీకు అండగా ఎవరు నిలబడుతున్నారా? అంటే నేను ఇంకా ఫోన్ ఆఫ్ చేశాను కదండి. ఫోన్స్ ఏమో చాలామంది చేశారు, మాకు కావాల్సిన వాళ్ళు చేశారు, అంతా చేశారు. చేస్తారు చూడాలి. నేను తరగతి ఎవరికి అందుబాటులో లేను. అదండి. పార్టీ అధిష్టానాన్ని ఏమైనా కలిసారా మరి మీరు? ఇంకా లేదు. అంటే పార్టీ అధిష్టానానికి చెప్పానండి, ఇలా జరగడం జరిగిందని ఫస్ట్లోనే చెప్పాను. ఇంకా నేను మొబైల్ ఆఫ్ చేశాను కదా, పిలిస్తే వీళ్ళు పార్టీ వారికి కూడా వివరణ ఇస్తాను. ఓకే. అంటే మీరైతే బయటికి ఇవ్వలేదు, కేవలం ఇద్దరు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి మాత్రం పంపించారు, వాళ్ళ నుంచి బయటికి వెళ్ళినాయా? అంతే అంతేగా? అంతే అండి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా వెనకాల ఎవరి నుండి నడిపించారు వాళ్ళని ఏమన్నా? అలా ఎవరు లేరండి. ఓన్లీ మా హీరో, అభిమాన హీరోని అనడం వల్ల ఇది బయటకు రావడం వచ్చింది తప్ప వేరే ఉద్దేశం దీంట్లో వేరే కోణం కూడా కుట్ర ఏం లేదు. అంటే ఎమ్మెల్యే కోసం మీరు పనిచేశారని చెప్తున్నారు, ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేశారని చెప్తున్నారు. మరి అలాంటి ఎమ్మెల్యేకి డ్యామేజ్ జరుగుతుంది ఈ ఆడియోలు బయటికి వెళ్తాని మీకు అనిపించలేదా? పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందని మీకు అనిపించలేదా? సార్ ఇప్పుడు పార్టీకి చెడ్డ పేరు వస్తుందా అనేది పక్కన పెట్టండి. ఎందుకంటే పార్టీ బాగుండాలి, పార్టీగా మాకు పార్టీలో మేము ఎదగాలని పార్టీని కోరుకుంటాం. ఇప్పుడు ఇది బయటకు రావడం వల్ల నాకు కూడా డ్యామేజ్. నేనేమంటున్నా అంటే నన్ను తిట్టడం బాధే కదండి, పార్టీకి పని చేస్తున్నాము. పైగా మళ్ళీ మీరు ఎమ్మెల్యే గారు ఆ టైంలో ఫోన్ చేసి ఎలాగంటే అలాగ మాట్లాడితే మేము పార్టీలో పని చేసేవాళ్ళు కదండి, మాకు రక్షణ కావాలి కదా. ఇప్పుడు పార్టీకి డ్యామేజ్ అంటే మేము తిట్టించుకోవాలి అతనితో. ఇది ఓవరాల్గా తన వెనకాల ఎవరు లేరని ధనుంజయ నాయుడు చెప్తూ ఉన్నారు. నన్ను నా అభిమాన నటుని తిట్టాడు కాబట్టి నేను ఇద్దరి అభిమానులకి ఆ ఆడియోని ఫార్వర్డ్ చేశాను, నాకు ఎవరు డబ్బులు ఇవ్వలేదు, నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, నా అభిమాన నటుడిని ఆయన తల్లిని తిట్టారు కాబట్టి నేను ఈ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్తున్నారు. ప్రస్తుతం తనకి ప్రాణహాని ఉంది. అనంతపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అనుచరులు కొంతమంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు, తన సోదరుడికి కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని చెప్తూ ఉన్నారు. ఎస్పీని కూడా కలుస్తాను, తనకు రక్షణ కల్పించాలని కోరతానని చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎక్కడా కూడా అంటే మాజీ ఎమ్మెల్యే వెనకుండి నడిపిస్తున్నారని ఒక ఆరోపణ అటు వెంకటేశ్వర ప్రసాద్ వర్గీయులు చేస్తున్న నేపథ్యంలో అలాంటిది ఏమీ లేదు, దానికి ఎవరు అండదండలు లేవు, ఎవరు లేరని కూడా చెప్తున్నారు. ఆ ఎమ్మెల్యేతో మాట్లాడి దాదాపు ఏడాది పైగా అవుతుందంటూ ధనుంజయ నాయుడు చెప్తున్నారు. ప్రస్తుతానికి ధనుంజయ నాయుడు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. మరి చూడాలి, ఇప్పుడు ఆ థ్రెట్ ఉందని చెప్తున్నారు కాబట్టి అనంతపురం ఎస్పీని కలుస్తానని చెప్తున్నారు. ఫోను నిన్నే ఆన్ చేశాను, వరుసగా థ్రెట్నింగ్ కాల్స్ కూడా వస్తున్నాయని చెప్తూ ఉన్నారు. తన అభిమాన నటుడితో పాటుగా అతని అభిమాన నటుడు తల్లిని తిట్టారు కాబట్టి ఈ విధంగా చేయాల్సి వచ్చింది, పార్టీకి కూడా చెడ్డ పేరు వస్తుందని ఈ విధంగా చేశానంటూ ధనుంజయ నాయుడు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుబ్బుతో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ.